రాష్ట్రంలో లోక్సభ స్థానాల అభ్యర్థుల నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు, నేతలు నియోజకవర్గాల్లో సమావేశాలు, ప్రదర్శనలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 16 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెరాస ప్రచార బరిలో దూసుకెళ్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ నేతలు ఓట్లను అభ్యర్థిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఎంపీ అభ్యర్థి రాములు, కొల్లాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ములుగులో కార్యకర్తల సమావేశానికి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో అభ్యర్థి వినోద్ కుమార్ తో కలిసి మంత్రి ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. 24 గంటల కరెంట్ వచ్చి ఇవాళ మీ జీవితాల్లో వెలుగు నింపిన ప్రభుత్వం, వెలుగు నింపిన వ్యక్తి కేసీఆర్ గారు కాదా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. 56 ఏళ్లలో 40 ఏళ్లు పాలించినోడు కాంగ్రెస్ వాడు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. 17 ఏళ్లు పాలించినోడు తెలుగుదేశపోడు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఈ కాంగ్రెస్ వాడు, ఈ తెలుగుదేశపోడు 200 రూపాయల పెన్షన్ ఇస్తే మురిచిపోయినాం మనం. 75 రూపాయల పెన్షన్ ఇస్తే మురిచిపోయినాం మనం. కానీ మనం ఎంత ఇచ్చినాం? భర్తలు చనిపోయినామా ఆడబిడ్డకు, బీడీ చుట్టైన తల్లికి 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకొని గౌరవించుకుని రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ అభ్యర్థులు సైతం నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో జహీరాబాద్ అభ్యర్థి మదన్ మోహన్ పాల్గొన్నారు. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఆ పార్టీ నేత సంపత్ కుమార్ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి, జహీరాబాద్ లో నిర్వహించిన డివిజన్ స్థాయి కార్యకర్తల సమావేశం మాజీ మంత్రి గీతారెడ్డితో కలిసి షబ్బీర్ అలీ హాజరయ్యారు. నిజామాబాద్ లో లోక్సభ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ కార్యకర్తలకు ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని కుతుబ్బుల్లాపూర్, బోయిన్పల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెరాస సర్కారుపై విమర్శలు చేశారు. కొద్ది నెలల్లోనే ఆర్థిక ఎమర్జెన్సీ తెలంగాణలో రాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు జీతాలు ఇవ్వలేడు, వాళ్ళ టీఏడీఏలు ఇవ్వలేడు, కాలేజీ విద్యార్థులకు ఫీజు కట్టలేడు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ ఇక్కడ ఉన్న అభ్యర్థులను ఒకసారి చూడండి, వాళ్ళ సమర్థతను ఆలోచన చేయండి. ఎవరైతే ఈ మినీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళకున్న అవగాహన, వాళ్ళ పోరాట పటిమను గమనించి ప్రజలు ఓట్లేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇలా ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యం అవుతుంది. 543 ఎంపీ సీట్లలో 16 గెలిచినోడు ఏ లెక్కన ప్రధానమంత్రి అవుతాడో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. నామినేషన్ల అంకానికి తెరపడటంతో పార్టీల అగ్రనేతల పర్యటనలతో ప్రచారం మరింత వేడెక్కనుంది.